ఆచి చికెన్ మసాలా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలో 2,70,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన గిరిజన బాలికల డార్మిటరీ సంక్షేమ హాస్టల్ భవనానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం లంకమల్లారం గ్రామంలో మరో ₹1 కోటి వ్యయంతో నిర్మిస్తున్న నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో విద్యపైన ప్రత్యేక దృష్టి సారించి ₹100 కోట్ల మంజూరు చేశామన్నారు. ఈ అవకాశాన్ని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన బాలికలు సద్వినియోగం చేసుకుని మీ తల్లిదండ్రులు కన్న కలలను, మీ ఆశయాలను నెరవేర్చుకోవాలని మంత్రి పొంగులేటి ఆకాంక్షించారు. పేదవాడికి భరోసాని, భద్రతని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాలని పేదవాడి పక్షపాతి ప్రభుత్వంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఈ ప్రభుత్వం విద్యకి, వైద్యానికి కూడా ఎక్కడా కొదవ రాకుండా వాటికి ప్రత్యేక నిధులు శాంక్షన్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేపడుతుంది. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, చిన్నారి బాలికలకి మీ తల్లిదండ్రులు ఒక వ్యవసాయ చిన్న కుటుంబంలోనో, వ్యవసాయ కూలి కుటుంబంలోనో జన్మించినారు. మీరు మీ అమ్మా నాయన పడుతున్న కష్టాలు మీరు చూశారు, వాళ్ళు పడుతున్న బాధ చూశారు. భవిష్యత్తులో నాలాగా నా బిడ్డ ఉండొద్దు అని మీ అమ్మా నాయన తిన్నా తినకపోయినా ప్రభుత్వం స్కూల్లోకి ఇక్కడ మంచి వసతులు ఉన్నాయని నమ్మి మిమ్మల్ని ఈ స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళ కళలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆలోచనలు ఎక్కడా కూడా మీరు విస్మరించకుండా మీ అమ్మా నాయనల కోరికల్ని నెరవేర్చాలంటే ఈ ప్రభుత్వం మీకు అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తుంది. ఎక్కడా మీకు నొప్పి కలగకుండా అన్ని వసతులు ఇస్తుంది. దాన్ని ఉపయోగించుకొని మీ తల్లిదండ్రులు కన్న కళలు, మీ గురువులు కన్న కళలని మీరు నెరవేరుస్తారని పూర్తిగా విశ్వసిస్తూ ఈ రోజు ఈ సంవత్సరానికి ఇది లాస్ట్ వర్కింగ్ డే అనుకుంటాను. కడుపు కాల్చుకోనైనా పేదవాడికి భరోసాని, భద్రతని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాలని ఈ ప్రభుత్వం పేదవాడి పక్షపాతి ప్రభుత్వంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఈ ప్రభుత్వం విద్యకి, వైద్యానికి కూడా ఎక్కడా కొదవ రాకుండా వాటికి ప్రత్యేక నిధులు శాంక్షన్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేపడుతుంది. చివరగా మీకు